హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక రియల్ హర్రర్ స్టోరీతో మీ ముందుకు వచ్చాం. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా స్నేహితుడి జీవితంలో జరిగిన యథార్థ సంఘటన. నా ఫ్రెండ్ పేరు ప్రవీణ్. తన 18వ సంవత్సరం వయసులో సమ్మర్ హాలిడేస్కి రాజస్థాన్లో ఉన్న వాళ్ళ అమ్మమ్మ గారి ఊరైన మాంగ్రా అనే చిన్న విలేజ్కి వెళ్ళాడు. ఆ ఊరిలోని ఇల్లు అన్నీ కొంచెం దూరంగా ఉండి ఇంటి ముందు గుబురు చెట్లతో పెరడు ఉంటుంది. ప్రవీణ్ ఆ రోజు ఊరంతా తిరిగి రాత్రికి ఇంటికి చేరుకున్నాడు. ఎప్పటిలాగానే ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి భోజనం చేశాడు. ఆ రోజు కూడా అది మంచి వేసవి కాలం అవడం వలన జనం అందరూ కూడా ఇంటి బయట వరండాలో పడుకున్నారు. కానీ ప్రవీణ్ మాత్రం ఇంటి లోపలే కిటికీ పక్కన ఉన్న మంచం మీద పడుకున్నాడు. ఆ రోజు ఎందుకో ప్రవీణ్కి అసలు నిద్ర పట్టడం లేదని ఒక గ్లాసు వాటర్ తాగి మళ్ళీ పడుకున్నాడు. మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. తర్వాత కాసేపటికి బలంగా కిటికీ నుండి గాలి వీస్తున్నట్టు, చెట్లు కదులుతున్నట్టు, శబ్దాలు వస్తున్నట్టు అనిపించడంతో ప్రవీణ్ మెల్లగా నిద్రమత్తు కళ్ళతో కిటికీ నుండి బయటకు చూశాడు. కిటికీ బయట నుండి గజ్జలు మోగుతున్న సౌండు, ఆకులు కదులుతున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. అవి ఉండే కొద్దీ ఇంకా పెరగడంతో ప్రవీణ్ కిటికీ మూసేయాలి అని లేచి కిటికీ దగ్గరికి వస్తాడు. అప్పుడే ప్రవీణ్కు ఒక తెల్లని ఆకారంతో ఉన్న ఒక ఆత్మ నడుచుకుంటూ ప్రవీణ్ ఇంటి వైపు రావడాన్ని గమనించాడు. తను చూసింది నిజమో కాదో అని కళ్ళు తుడుచుకుంటూ మళ్ళీ చూశాడు. అయినప్పటికీ ఆ ఆకారం కదులుతూ దగ్గరకు రావడాన్ని గమనించాడు. ప్రవీణ్కు ఒక అలవాటు ఉంది. 24 గంటలు తన చేతికి వాచ్ పెట్టుకునే ఉండేవాడు. రాత్రి సమయంలో వింత ఆకారాన్ని చూసి భయంతో వణికిపోతూ చేతికి ఉన్న వాచ్లో టైంని ఆపేసి మంచం మీద పడుకుని పోయి కళ్ళు మూసుకుని దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. అలా భయపడుతూ నిద్రపోయాడు. ఎలా అయితే ఏమీ తెల్లవారింది. మార్నింగ్ నిద్ర నుండి లేచిన తర్వాత జరిగింది గుర్తుకు వస్తుంది. తన కలగన్నాడేమో అనుకుని తన వాచ్ వైపు చూశాడు. కానీ ఆ వాచ్లో టైం 2:30 దగ్గర ఆగిపోయింది. అప్పుడు తనకు అర్థమైంది, తను కల కనలేదు, నిజంగా రాత్రి ఒక ఆకారాన్ని చూశాడని నిర్ధారించుకున్నాడు. కంగారుగా వెళ్ళి వాళ్ళ అమ్మమ్మకు జరిగిన విషయమంతా చెప్పాడు. దానికి వాళ్ళ అమ్మమ్మ, అవును నాయన, ఈ ఊరిలో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, అందుకే నువ్వు రాగానే నీ చేతికి ఒక తాయెత్తును కట్టాను అని చెప్పింది. ప్రవీణ్ అమ్మమ్మ చెప్పిన విషయానికి ఆశ్చర్యపోయాడు. అసలేంటి వివరంగా చెప్పమని అడిగాడు. మొన్న ఈ మధ్యకాలంలో ఈ వీధి చివరన ఉన్న ఇంటిలో ఒక అమ్మాయి ఉరివేసుకుని చనిపోయిందని, తనే ఆత్మలాగా చుట్టుపక్కన ఇల్లు అన్నీ తిరుగుతూ బలహీనంగా ఉన్న వారిని ఆవహిస్తుంది. అందుకే రాత్రి సమయంలో అందరూ భయపడుతూ ఎర్లీగా నిద్రపోతున్నారు అని చెప్పింది. ఒక్కసారిగా ప్రవీణ్కి ఏమీ అర్థం కాలేదు. భయంతో ఊరు వెళ్ళిపోతాను అని వాళ్ళ అమ్మమ్మకు చెప్పాడు. తర్వాత ప్రవీణ్కి విపరీతమైన జ్వరం వచ్చింది. వాళ్ళ అమ్మమ్మ కూడా ప్రవీణ్ను ఊరికి పంపిస్తుంది. కానీ ఊరు వచ్చిన తర్వాత కూడా ప్రవీణ్కు ఫీవర్ మాత్రం తగ్గలేదు. ఎన్ని మెడిసిన్స్ వాడినా నెలల రోజుల వరకు ప్రవీణ్ మాత్రం అనారోగ్యం నుండి కోలుకోలేదు. చివరగా ప్రవీణ్ వాళ్ళ పేరెంట్స్ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్కి తీసుకువెళ్ళి పూజ చేయించి త్రాడు కూడా కట్టించారు. తర్వాత రోజు జ్వరం తగ్గి మళ్ళీ మామూలు అయ్యాడు. దీన్ని బట్టి ఆత్మలు, నెగిటివ్ ఎనర్జీ ఉందనే విషయం నమ్మవచ్చు అని మనం చెప్పవచ్చు. ఈ రియల్ హర్రర్ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి యథార్థ హర్రర్ స్టోరీస్ చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.